ఇరాన్ తన అమ్ముల పొదిలో నుంచి తీసి వాడుతున్న 2 క్లస్టర్ వార్ హెడ్ అనేది నెంబర్ 1. ఇది 500 కిలోల నుంచి 1000 కిలోల దాకా పేలుడు పదార్థం ఒకే బాంబులో ఉంటది. దీంతో క్షిపణి దాడి జరిగిన ప్రాంతంలో భారీ పేలుడు జరుగుతుంది. 100-200 మీటర్ల పరిధిలో గణనీయమైన నష్టం జరుగుతుంది. ఈ క్లస్టర్ వార్ హెడ్ 5-6 కిలోల నుంచి 50 కిలోల దాకా పేలుడు పదార్థం ఉండే పదుల కొద్ది బాంబులు ఉంటాయి దీంట్లో. అది దీని స్పెషాలిటీ. అంటే ఒక బాంబులో నుంచి 10 బాంబులు. నేను అనేక సార్లు ప్రస్తావించే అంశాన్ని. ఇది లక్షిత ప్రాంతానికి చేరుకున్నాక 1-2 కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే వార్ హెడ్ తెరుచుకుంటుంది. పదుల సంఖ్యలో ఉన్న చిన్న బాంబులు చెల్లా చెదురుగా పడి కిలోమీటర్ల వరకు విస్తీర్ణంలో పడి పేలుడు సృష్టిస్తాయి. దీంతో విస్తారమైనటువంటి ప్రదేశంలో తీవ్ర నష్టం జరుగుతుంది. శత్రుదేశం క్షిపణి దాడి చేసినప్పుడు ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఇది వాస్తవంగా బ్యాండ్ వెపన్స్. ఇది ఇరాన్ పెద్ద ఎత్తున తయారు చేసి వాడుతోంది. రెండోది వచ్చేటప్పటికి ఇరాన్ తాజాగా ఖొర్రం షహర్ 4 క్షిపణులు బయటికి తీసింది. ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా సైనిక స్థావరం నేలమట్టం చేసింది కూడా ఇరాన్ వీటిట్టే వాడుతోంది. అత్యాధునికమైనటువంటి క్షిపణులు అనమాట ఇవి. ఒమెన్, బహ్రెయిన్ల దాకా వెళ్ళగలిగితే వాతావరణం వెలుపల ఈ క్షిపణి గరిష్ట వేగం మ్యాక్ 16 గంటకి 20,000 కిలోమీటర్లు, వాతావరణంలో మ్యాక్ 8 గంటకి 8,000 కిలోమీటర్లు వేగంతో వెళ్తుంది. కాబట్టి దీన్ని గుర్తించి తిప్పికొట్టే అవకాశం శత్రువులకి తక్కువగా ఉంటుంది. 1500 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకెళ్ళగలిగినటువంటి క్షిపణి ఇది.